హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితంలో ప్రెజెంట్ ఉన్న వ్యక్తి వచ్చే రోజుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా? ఇలాంటి రీడింగ్ ఒకళ్ళు చేయమని చెప్పి ఫ్రీక్వెంట్‌గా కామెంట్స్ పెట్టడం అయితే నేను చూసాను. సో, మేబీ మీలో చాలామంది ఏంటంటే ఇలాంటి ఒక డౌట్‌తో ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి మీ లైఫ్‌లో ఉండొచ్చండి. వాళ్ళు అంటే పాస్ట్‌లో అయినా సరే మీతో కనెక్ట్ అయ్యి, మళ్ళీ బ్రేకప్ అయ్యి, మళ్ళీ రీయూనియన్ అయ్యి అలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు. లేకపోతే కొత్తగా ఎవరైనా మీ లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. వీళ్ళు ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళసలు ఉంటారా? లేదా? అనేదైతే ఒక రీడింగ్. కాకపోతే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ రీడింగ్స్ అవ్వడం వల్ల 100% ఇదే జరుగుతది అని మీరు అనుకోవద్దండి. ఒకవేళ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే మళ్ళీ రారు అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎనర్జీస్ వాళ్ళవి ఎలా ఉన్నాయో దాని ప్రకారమే మీకు రీడింగ్ అయితే వస్తుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తి వచ్చే రోజుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? లేకపోతే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీరెందుకో కానీ మీ లైఫ్‌లో చాలా ప్యాషనేట్‌గా ఫీల్ అయ్యారండి. వాళ్ళకి మీకు ఏంటంటే ఒక మంచి కనెక్షన్ ఏర్పడిందని చెప్పొచ్చు. సో, వీళ్ళేంటంటే మీకు జెన్యూన్‌గా కనెక్ట్ అయ్యారండి. న్యూ బిగినింగ్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయంటే నాకు, ఈ వ్యక్తి మీకెందుకో కానీ బాగా కనెక్ట్ అయ్యారు. ఇద్దరి ఎనర్జీస్ కూడా బాగా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి కొన్ని విషయాల్లోనేంటంటే మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్ అనేది మీకెందుకో కానీ అంత సూటబుల్‌గా అనిపించలేదండి. లైక్ ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, అప్పుడప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ మీకెలా అనిపించిందంటే, మనం చూసిన వ్యక్తి వీళ్ళేనా అని అనిపించింది. అంటే ఈ వ్యక్తులకి కొంచెం కోపం ఎక్కువ కానీ, లేకపోతే కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు అనుకుంటుందే కరెక్ట్ అని ఒక స్టాండ్ తీసుకోవడం, అంటే స్టబ్బర్న్‌గా స్టాండ్ తీసుకోవడం, ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయండి. అలాంటి దగ్గరలో కొంచెం మీరు అప్‌సెట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఏదైనా సరే ఈ వ్యక్తితో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి, అవన్నీ మీకైతే పెద్ద ఇష్యూలా అనిపించలేదండి. వాళ్ళ నేచర్ అది అని చెప్పి చాలా సందర్భాల్లో మీరేంటంటే ఊరుకున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఏంటంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ అనేవి తెలుస్తున్నాయండి. వీళ్ళు అంటే మీతో లైఫ్ లాంగ్ ఉంటారు అని మీకైతే అనిపించట్లేదు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ అంటే ఎందుకంటే ఆ వ్యక్తికి మీకు కొన్ని డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా మీరు ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నట్టు నాకు అనిపించట్లేదు. ఈవెన్ ఇదేంటంటే అప్పుడప్పుడు జరుగుతున్నా సరే, స్టిల్ ఆ డిఫరెన్సెస్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు. లైక్ ఏంటంటే స్టార్టింగ్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏ ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉందో, ఇప్పుడు అది ప్యాషనేట్‌గా లేదండి. కొంత అంటే డిఫరెన్సెస్ అనేవి ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. బట్ స్టిల్ అంటే
అట్లీస్ట్ మీ వైపు నుంచి అయినా సరే మీరు సిచ్యువేషన్స్ బెటర్ చేయాలి కదా అని చెప్పి మీరేంటంటే కూల్గా మాట్లాడడం కానీ అవన్నీ చేస్తున్నారు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు మాట్లాడే మాటలు ఏంటంటే జెన్యూన్గా అనిపించట్లేదండి. అలా అని చెప్పి డౌట్ పడుతున్నట్టుగా కూడా ఉండాలి అనుకోవట్లేదండి. వాళ్ళేంటంటే మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఏదైనా సరే డిఫరెంట్ వైబ్స్ ఇస్తే వాళ్ళు దానికి కూడా రెడీగా ఉన్నారండి. ఈ వ్యక్తులేంటంటే ఆల్టర్‌నేట్ ప్లాన్స్‌తో ఉన్నారు అని చెప్పొచ్చు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా ఉన్నా, అప్పుడప్పుడు నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నా సరే వాళ్ళన్నిటికీ ప్రిపేర్డ్‌గా ఉన్నారండి. అంటే మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడాలనుకుంటున్నారు. మీరేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినా అంటే మీరు ఏదైనా సరే డిస్టర్బ్ చేయాలనుకుంటే దానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారండి. అంటే ఇన్ రిటర్న్ మీకు కూడా అదే వాళ్ళు చేస్తారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం 100% ట్రస్ట్ చేయట్లేదు. వాళ్ళకి ఎక్కడో కానీ ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతున్నాయండి. అంటే మీరేంటంటే ఈ వ్యక్తిలో కొన్ని ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేశారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఆహ్, కొన్ని తెలుసండి. అంటే ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? అన్నీ తెలుసండి. ప్లస్ వాళ్ళకేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఏది లేదు అనే ఫీలింగ్ లేదు. అన్నీ ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ నచ్చకపోతే వాళ్ళు ఇన్‌స్టంట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళెందుకు బేర్ చేయాలి? మీరు మాట్లాడే మాటలు మంచిగా ఉంటే ఓకే. అది వాళ్ళకి కూడా ఇష్టమే. బట్ మీరు రూడ్‌గా ఉంటే అది తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటి అనే ఆ ఫీలింగ్ వాళ్ళల్లో ఉందండి. అంటే ఎక్కడా కూడా వీళ్ళు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీతో ఈక్వల్‌గా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే డిఫరెన్సెస్ ఇద్దరి మధ్యలో వచ్చినా సరే అలానే ఉంటుందండి. ఒక వార్‌లా ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరైనా సరే. సో, నేనొకటే చెప్తాను. దీనివల్ల ఏంటంటే కొన్ని విషయాల్లోనే ఆ వ్యక్తి ఏంటంటే ఆలోచించట్లేదండి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని ఆలోచించట్లేదు. మీరెలా రియాక్ట్ అయితే దాని ప్రకారం వాళ్ళు కూడా అదే వేలో రియాక్ట్ అవ్వాలి అని ఆ ఒక్క ఆలోచనే ఉంది. సో, ఇది ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఈ న్యూ బిగినింగ్స్ అనేవైతే వర్తీ కాదండి. ఈ వ్యక్తి ఒకవేళ మీకు పాస్ట్‌లో తెలిసిన వ్యక్తి అయినా మీ ఇద్దరికి బ్రేకప్ అయ్యి మళ్ళీ కలిసినా సరే స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే మాత్రం వర్తీ కాదు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు మీ లైఫ్‌లో చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి ఉండొచ్చు. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మీరు హీల్ అయ్యి మీరు పర్సనల్ గ్రోత్ చూసుకున్నట్టు ఉండాలండి. అంటే ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తే మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు ఉండాలి. మీకేంటంటే హ్యాపీ వైబ్స్ అనేవి రావాలి. సో, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత వచ్చాయి. రాలేదు అని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఈ వ్యక్తి ప్రిటెండ్ చేస్తున్నారో, రియల్‌గా ఉన్నారో మీకు తెలియట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి అంటే మీరు అనుకుంటున్నట్టుగా ఆ టైంకి ఆ వైబ్స్ ఇస్తున్నారనమాట. సో, అందుకే మీకు అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తి ఏంటంటే మీరెలా బిహేవ్ చేస్తారో, మీరెలా మాట్లాడతారో, మీరేం చేస్తారో దాని ప్రకారమే వాళ్ళుంటారు. కానీ వాళ్ళేంటంటే జెన్యూన్‌గా మనం ఇలా ఉందాం. వాళ్ళు మేబీ ఆ మూమెంట్‌లో అలా బిహేవ్ చేసుంటారులే. అవన్నీ మనం పట్టించుకోవద్దు అన్నట్టుగా అంత ఆలోచించే టైప్ అయితే కాదండి. ఈ వ్యక్తులు సెన్సిబుల్ పర్సన్స్ అయితే కాదు. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్స్ కూడా కాదు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటేనండి వాళ్ళకి ఈక్వాలిటీ కావాలండి. వాళ్ళు ఏ రెస్పెక్ట్ అయితే డిజర్వ్ చేస్తారో అది ఇస్తేనే ఇన్ రిటర్న్ మీకు అది తిరిగి వస్తుందని చెప్పొచ్చు. సో, ఇలాంటి వ్యక్తులతోనేంటంటే మీరు పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేయరు కానీ మీరు కూడా ఏంటంటే నేను తక్కువ కాదు, నేను కూడా అంతే అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అనుకున్న అబండెన్స్ అయితే రాదు. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఈ వ్యక్తులు ఒకవేళ అంటే మీ విషయంలోని వాళ్ళకొకటి అనిపించి దానికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నా సరే, దానికి వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తులు కొన్ని విషయాల్లో మమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అని. సో, వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కాదండి. వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారండి. అందులో రాంగ్ అయితే ఏం లేదు అని వాళ్ళకనిపిస్తుంది. సో, ఇలాంటి కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు ఓపెన్‌గా మాట్లాడి మీరేంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంటే వాళ్ళేంటంటే అదే కాన్ఫిడెన్స్‌తోని మీతో మంచిగా ఉంటారండి. మీకు సపోర్ట్ చేస్తారు. బట్ ఒకవేళ ఈ వ్యక్తిని మీరు మ్యానిపులేట్ చేస్తే లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరు కొంత స్టబ్బర్న్‌గా ఉండి వాళ్ళని ఒక టైట్ సిట్యుయేషన్‌లో మీరు పెడితే మాత్రం ఈ వ్యక్తి కూడా అదే కేయోస్ తీసుకొస్తారండి. టవర్ అనేది కొలాప్స్ అయిపోతుంది చూసారా? సో, డెఫినెట్‌గా మీ రిలేషన్‌షిప్ కూడా అలానే కొలాప్స్ అయిపోద్దండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది 100% అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఈ వ్యక్తి విషయంలో అంటే వీళ్ళ గురించి తెలుసు కాబట్టి ఇలా ఉందాం, ఇలా మాట్లాడదాం, ఇలా చేద్దాం అని అనుకుంటే డెఫినిట్‌గా దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు వెళ్ళిపోవాలనుకోరండి. ఎందుకంటే వాళ్ళు డిజర్వ్ చేసింది వాళ్ళకి దొరుకుతున్నప్పుడు వాళ్ళెందుకు వెళ్తారు? వాళ్ళకేంటి అవసరం? బట్ మీరు స్టబ్బాన్‌గా ఉండి కొన్ని మీకు కావాలి అనుకున్నట్టుగా అవ్వాలి అనుకున్నప్పుడు అది వాళ్ళకి నచ్చకపోతే మాత్రం మీతో కోఆపరేట్ చేయకపోవచ్చు. సో, ఈ కార్డ్ సెట్ ఎవరైతే పర్టిక్యులర్‌గా పిక్ చేసుకున్నారో ఈ వ్యక్తి వెళ్ళిపోతారా అంటే నేను ఒకటే మాట చెప్తాను మీకు. దానికి ఛాన్స్ ఉందండి. ఈ వ్యక్తి వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది అనంటే అది మీ బిహేవియర్ వల్లే అవ్వాలి. ఈ వ్యక్తి వెళ్ళకూడదు అన్నా సరే దానికి కూడా 100% ఛాన్స్ ఉంది అంటే అది కూడా మీ బిహేవియర్ వల్లే. మీరు మంచిగా ఉంటే 100% ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపించినా, మీ ఇగోని బయటికి తీసినా సరే డెఫినిట్‌గా వాళ్ళు 100% వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ అన్నీ ఎలా వచ్చాయంటే కాంబినేషన్‌లా వచ్చాయండి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ అనేది మీ చేతుల్లోనే ఉంది. సో, మీరు హ్యాండిల్ చేసిన దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఈ వ్యక్తి ఒకవేళ రేపనే రోజు వెళ్ళిపోయినా సరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీయే అలాంటిది. ఎక్కడున్నా ఇలానే ఉంటారు కూడా. అది కూడా చెప్పేస్తున్నాను. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, నాకేమనిపిస్తుందంటే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీద మీకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే చెప్పాను కదా! ఆ ఫైర్ ఎనర్జీ అనేది ఇగ్నైట్ అయ్యిందండి. ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్‌షిప్ అనేది చాలా ప్యాషనేట్‌గా స్టార్ట్ అయింది. సో, ఆబ్వియస్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే ఈ వ్యక్తి ఎందుకో కానీ మీ మాట వినకపోవడం వల్ల మీరేంటంటే ఎక్కడో కానీ లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి? ఆ వ్యక్తి ఎలా ఉండాలనుకుంటున్నారు? అన్నీ మీకు తెలుసండి. బట్ స్టిల్ మీకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ఉంటే బావుంటుంది. అది కూడా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటే బావుంటుంది అని అనిపిస్తుంది. అదిక్కడ జరగట్లేదు. సో, టైమ్ టు టైమ్ మీ ఆలోచనలో మీరు ట్రాప్ అయిపోవడం కానీ, ఎక్కడో ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. అంటే ఈ వ్యక్తితో మీరు ఉంటున్నారు కానీ హ్యాపీగా ఉన్నట్టు నాకెక్కడా అనిపించట్లేదండి. ఆ సాడ్‌నెస్ అనేది కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తాను. మీ హ్యాపీనెస్‌ని మీరు చేసుకున్నప్పుడు ప్రైస్ అనేది పే చేయాల్సుంటుందండి. ఆ ప్రైస్ అనేది పే చేయడానికి ఈ వ్యక్తి వర్తియా కాదా అనేది మీకు తెలియాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోసం మీరేదైనా సాక్రిఫైస్ చెయ్యాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మిమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తారు అంటే మీరు చేయొచ్చు. బట్ మీకు ఆ ప్రయారిటీ ఉండదు అన్నప్పుడు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఈ రీడింగ్ మాత్రం చెప్తున్నానండి. ఎందుకంటే మీలో చాలామంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎండ్యూర్ చేసుకుంటే మంచిది అనుకుంటారు కానీ, ఎండ్యూర్ చేసుకోవడం వల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవ్వవు. మీరేంటంటే ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు అన్నప్పుడు రిస్క్ తీసుకోకపోతేనే మంచిది. సో, నేను అందుకే క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఈ వ్యక్తికి ఈక్వాలిటీ కావాలి కాబట్టి వాళ్ళు డిజర్వ్ చేసేది మీరిస్తారు, మీరివ్వగలరు అనుకుంటేనే రిలేషన్‌షిప్ అండి. మీరది ఇవ్వలేరు. మీరేంటంటే సాక్రిఫైసెస్ చేయలేరు. లేకపోతే సరెండర్ అవ్వలేరు. ఈవెన్ ఈ వ్యక్తి ఉన్నా సరే ఆ లోన్‌లీనెస్ ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని మీకు అనిపిస్తే మీరింకా ఆలోచించుకోవచ్చు. మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఉంటారా? ఉండరా? అంటే మీ మీదే డిపెండ్ అయ్యుంది. అదైతే నాకు అర్థమవుతుందండి. సో, మీరు డెసిషన్ అయితే కరెక్ట్‌గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సఫర్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ సఫర్ అవ్వాలంటే అది ఎవరి వల్ల అవ్వదండి. నేను అర్థం చేసుకోగలను. సో, ఇప్పుడే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోండి. మీ చేతిలోని ఇంకా ఛాన్స్ అనేది ఉందండి. కరెక్ట్‌గా చెప్పాలంటే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీతో ఇప్పుడు ఉంటున్న వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా వచ్చే రోజుల్లో? సో, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చారు. మీరు అనేసరికి వాళ్ళకి ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అయింది. బట్ ఏదైనా సరే ఓవరాల్‌గా చూసినట్టయితే వాళ్ళకి ఎక్కడో కానీ హై హోప్స్ అయితే ఉన్నాయండి మీరు అనేసరికి. సో, దాని ప్రకారమే మీతో కనెక్ట్ అవ్వడం కానీ, మీతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇవన్నీ చేశారు. సో, ఈ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వ్యక్తికి మీతో ఎమోషనల్ కనెక్షన్ అయితే ఏర్పడిందండి. డెఫినెట్‌గా నాకు ఇక్కడ ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి అంటే,
ఈ వ్యక్తికి మీరెందుకో కానీ స్పెషల్ పర్సన్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు అనేసరికి వాళ్ళేంటంటే ఒక పర్టిక్యులర్ వేలో చూడడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ అంటే కంఫర్ట్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీ నుంచి మాత్రం వాళ్ళకొక కంఫర్ట్ దొరుకుతుంది అని మాత్రం అనుకున్నారండి. అందుకే మీతో ఒక ఛాన్స్ తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. థింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాయి. డెఫినిట్‌గా అంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది. కాకపోతే వ్యక్తులేంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసేవి కానీ అంటే కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారండి. అంటే కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు రూడ్‌గా మాట్లాడుతున్నారు. కొన్ని ఏంటంటే మీకు ఎలా కన్వే చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అలా అని చెప్పి వ్యక్తులకి సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయని కాదు. మంచిగానే అనుకుంటున్నారు. మంచిగానే అంటే రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. కానీ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? ఏ రకంగా మీకు కన్వే చేయాలి అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అక్కడే కొంత ఇబ్బంది పడుతున్నారు. కానీ లవ్ మాత్రం ఉందండి. ఇద్దరి మధ్యలోని ఎనర్జీ అనేది చాలా యాక్టివ్‌గా ఉంది. వ్యక్తులు కూడా ఏంటంటే మీకు జెన్యూన్‌గా కనెక్ట్ అయ్యారు. వీళ్ళ నుంచయితే నాకు చాలా వరకు పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు ఎందుకో కానీ వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారండి. వాళ్ళకి కొన్ని విషయాల్లోని మీరు చేసేవి నచ్చట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ మీద వాళ్ళు హై హోప్స్ పెట్టుకున్నారు. సో, ఎప్పుడైతే ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఆటోమేటిక్‌గా డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. అది మీరు అంటే క్రియేట్ చేస్తుంది కాదు. మీరు రెస్పాన్సిబుల్ ఏ రకంగా కూడా కాదండి. కాకపోతే ఆ వ్యక్తి అలా హై హోప్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని విషయాల్లోని ఈజీగా డిసప్పాయింట్ అయిపోతున్నారు. అప్‌సెట్ అవుతున్నారండి. మీరు చేసేవి ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు. అదొక్కటే ఈ రిలేషన్‌షిప్‌లో డ్రాబ్యాక్‌లా ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అవి ఏ రోజైనా కాంప్లికేట్ అవుతాయేమో! అవి ఏ రోజైనా సరే అంటే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయేమో అని కూడా ఈ వ్యక్తులకు అనిపిస్తుందండి. ఈ వ్యక్తులు ఏంటంటే ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ, మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే డెడ్ ఎండ్ ఫీలింగ్‌నిస్తున్నాయన్నమాట వాళ్ళకి. వాళ్ళేంటంటే ఇంకా వాళ్ళని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేమో, లేకపోతే ఇంకా కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళకి కష్టమైనా సరే యాక్సెప్ట్ చేయాలేమో అది అనుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తులేంటంటే మీ నుంచి ఒక కంఫర్ట్ జోన్ దొరుకుతుందనే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగిందండి. బట్ ఈ వ్యక్తులకేంటంటే ఆ కంఫర్ట్ జోన్ అనేది దొరకదు. అది ఫ్యాంటసీ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. దానికి రీజన్ నేను చెప్పాను కదా! ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇక్కడేంటంటేనండి ఈ వ్యక్తి మిమ్మల్ని చూసింది ఒక్క పర్సెప్షన్‌లో బట్ వాళ్ళకి మీరు ఇంకో పర్సెప్షన్‌లో కనిపిస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అనే ఫీలింగ్ ఉంది కానీ మళ్ళీ డెడ్ ఎండ్ వైబ్స్ కూడా వస్తున్నాయండి. సో, ఈ వ్యక్తులేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళేంటంటే మీకోసం చేంజ్ అయ్యే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తున్నాయి. కానీ దానికి వాళ్ళు రెడీగా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తులు కాంప్రమైజ్ అవ్వకూడదనుకోనే మీ లైఫ్‌లోకొచ్చారు. మీ దగ్గరుంటే వాళ్ళు వాళ్ళలా ఉండొచ్చు అనే ఫీలింగ్‌తోనే వచ్చారు. బట్ అదే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకైతే. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అంటే ప్రయారిటీస్ అనేవి వాళ్ళకి తెలియాలండి. మీకెప్పుడైతే ప్రయారిటీ ఇస్తారో వాళ్ళ కంఫర్ట్ జోన్ కంటే కూడా మీరే ముఖ్యం అనే ఆ క్లారిటీ వాళ్ళకొస్తుందో అప్పుడే మీ లైఫ్‌లోని వాళ్ళేంటంటే ఉంటారండి. అంటే ఆ ఛాన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటారు. దానికి ఛాన్స్ ఉంది. కాకపోతే వాళ్ళకేంటంటే ఇది అర్థం అవ్వాలండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తియే. దీనివల్ల వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ, వాళ్ళైతే సాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొన్నిసార్లు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే డిసప్పాయింట్ అవుతున్నారు అనే క్లారిటీ వాళ్ళకొస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుందండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అనే భయం మీకుంటే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. ఆ వ్యక్తికి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ అర్థమయ్యేలా మీరు మాట్లాడడం కానీ, మీరు అలా బిహేవ్ చేయడం కానీ చేస్తే ఈ వ్యక్తి డెఫినిట్‌గా ఉంటారు. వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని, వాళ్ళ కంఫర్ట్ జోనే వాళ్ళకి కావాలి అనుకోని సెల్ఫిష్‌గా ఆలోచించి, మీ మీదున్న ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు తగ్గించుకోకపోతే మాత్రం, ఈరోజు కాకపోతే రేపైనా ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఏదైనా సరే మనిషికి మైండే చేస్తుంది. వాళ్ళకి మీలో ఆ పాజిటివిటీ అంతా కనిపిస్తుంది. మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. వైబ్స్ అన్నీ కూడా మంచిగానే వస్తున్నాయి. అయినా సరే ఇంకా ఎక్కడో కానీ డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే ప్రయారిటీస్. వాళ్ళెందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటైజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు. అక్కడ చిన్న ప్రాబ్లమ్ లాగా అయితే నాకనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతారని మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ, మనుషులేంటంటే మరీ నెగెటివ్‌గా మారిపోతే మీరు కూడా ఏం చేయలేరు కదా! అది కొంచెం చూసుకోండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్.
చెప్పాను కదా! ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడిందండి. ఇద్దరి మధ్యలో కూడా ఆ లవ్ అనేదైతే ఉంది. కాకపోతే మీరు కూడా ఈ వ్యక్తి వల్ల కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారండి. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఈ వ్యక్తి విషయంలో పాస్ట్‌లోనే కొన్ని ఇబ్బందులు పడ్డారు. సో, అది మేబీ మీకేమనిపిస్తుందంటే ఫ్యూచర్‌లో కూడా ఇబ్బందిగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కూడా ఈ వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వాలండి. ఇక్కడ పాస్ట్‌లో ఏమైపోయింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఇక్కడి నుంచి ఈ రిలేషన్‌షిప్ ఎటు వెళ్తే బావుంటుంది? ఇలా ఆలోచించడానికి ట్రై చేయండి. ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఇద్దరి మధ్యలో లవ్ ఉంది కానీ కొన్ని విషయాల్లోనేంటంటే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లేదండి. మీరు కూడా ఏంటంటే మీ లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌కి అటెన్షన్ ఇచ్చేంత టైం ఇప్పుడు మీ దగ్గర లేదండి. సో, దానివల్ల కూడా మీకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టి, మళ్ళీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారనిపిస్తుంది. అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మీకు. అంటే ఈ ఒక్క రిలేషన్‌షిప్పే ప్రాబ్లమ్‌లా లేదు. కెరియర్ ప్రాబ్లమ్ ఉండడం కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇలా ఏవో ఉన్నాయి. సో, అవి ఫేస్ చేయాలి, ఇది ఫేస్ చేయాలంటే మీకు కష్టంలా అనిపిస్తుందండి. సో, మీకేమనిపిస్తుందంటే రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలి కానీ ఛాలెంజెస్ లేకుండా కంటిన్యూ అయితే బావుంటుందని అనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తానండి. మీ వైపు నుంచి మీరేంటంటే ఈ వ్యక్తి కావాలి అనుకున్నప్పుడు పాజిటివ్‌గానే ఉండండి. ఈ రిలేషన్‌షిప్‌కి మీరు కూడా ప్రయారిటైజ్ చేయండి. మీ వర్క్ మీరు ఎంత చేయాలో అంతా చేయండి. ఇంకా ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూజ్ చేసుకోకపోతే దానికి ఇంకెవరు ఏం చేయలేరండి. బట్ డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీతో ప్రెజెంట్‌లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా వచ్చే రోజుల్లో? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీకు కనెక్షన్ అయితే మంచిగానే ఏర్పడిందండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే స్టెబిలిటీ లేదు. చాలా రోజుల నుంచి ఎందుకో కానీ ఆ వ్యక్తి మీ విషయంలో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎష్యూరెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకో కానీ చాలా ఇన్‌సెక్యూర్‌గా అనిపిస్తుంది. మీరెందుకో కానీ ఒక స్టాండ్ తీసుకోలేరేమో, మీ వైపు నుంచి మీరేంటంటే రిలేషన్‌షిప్ బెటర్ చేయలేరేమో అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే మీ దగ్గర వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక టెంపరరీ రిలేషన్‌షిప్‌లా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకలా ఫీల్ అవుతున్నారు అంటే మెయిన్ చెప్తున్నాను కదా! రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ లేదు. అంటే నాకు తెలిసి మీరు కూడా ఏంటంటే ఆ వ్యక్తులతో మంచిగానే ఉంటున్నారు కానీ కొన్ని విషయాల్లోనేంటంటే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోవట్లేదండి. సో, వాళ్ళకి అందుకే సెక్యూర్‌గా అనిపించట్లేదు. సో, ఇక్కడేంటంటే అందుకే ఈ వ్యక్తులు ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేసే ప్రాసెస్‌లోని మీకు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారండి. అది వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేస్తున్నారని చెప్పను కానీ, వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్‌తో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం లేదని కాదు. ఇష్టం ఉంది. కాకపోతే ఆ ఇష్టాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎలా వర్కౌట్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటేనండి, ఇక్కడ ఈ వ్యక్తికి ఇంకెవరైనా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. అలా అని చెప్పి థర్డ్ పార్టీ అనేసరికి ఇంకొక స్పెషల్ పర్సనే అవ్వాలని రూల్ ఏం లేదు. అంటే లవ్ ఇంట్రెస్టే అని కాదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అవ్వచ్చు. సో, ఇక్కడేంటంటే దానివల్ల కూడా వాళ్ళ మాటలు కూడా వింటున్నట్టున్నారండి వీళ్ళు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అనేది మంచిగా ఉన్నా, మంచిగా లేకపోయినా సరే, మీ వ్యక్తి ఏంటంటే వేరే వ్యక్తుల మాటలు విని కూడా మీతో బిహేవ్ చేయడం కానీ, వేరే వ్యక్తుల వల్ల కూడా అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి మీతో ఉండడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. వాళ్ళేంటంటే స్టెబుల్‌గా లేరు. మీ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. రిలేషన్‌షిప్ కావాలి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ లైఫ్‌లోని ఇంకో వ్యక్తి మాటలు కూడా వీళ్ళు వింటున్నారండి. సో, దానివల్ల కూడా అప్పుడప్పుడు వాళ్ళ బిహేవియర్ అనేది మీకు చాలా వియర్డ్‌గా అనిపిస్తుంది. ఎందుకో కానీ అది మీకు కష్టంలాగా కూడా అనిపిస్తుంది. బట్ వాళ్ళ లవ్ ఒకటి మాత్రం మీకు బాగా జెన్యూన్ అనిపించడం వల్ల మాత్రం
మీరేంటంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటున్నారు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, మీ వ్యక్తి కూడా మీ విషయంలో ప్రెజెంట్ అయితే మాత్రం 100% ష్యూర్‌గా లేరండి. వాళ్ళకేంటంటే ఇదొక టెంపరరీ రిలేషన్‌షిప్ లానే అనిపిస్తుంది. 100% ఇదొక లైఫ్ లాంగ్ రిలేషన్‌షిప్‌లా అనిపించట్లేదు. అలా అని ఇష్టం లేదని కాదు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు వాళ్ళకి మీరున్నప్పటికీ కూడా లోన్లీ ఫీలింగ్ వస్తుందండి. మీరేంటంటే వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది సిట్యుయేషన్ ఏంటి అనేది. బట్ స్టిల్ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఓపెన్ చేస్తే హర్ట్ అవుతారేమో! లేకపోతే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే పరిస్థితి ఉంటుందేమో అనే ఫీలింగ్ అండి. లైక్ ఏంటంటే మీరు చేస్తున్న దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనో ఏంటో కానీ కొన్నిటిని వాళ్ళు అడ్రెస్ కూడా చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఆర్ అవి థింక్ కూడా చేయట్లేదు. ఎందుకో కానీ వ్యక్తులు మీరున్నా సరే ఆ లోన్లీ ఫీలింగ్ కానీ లేకపోతే ఎందుకో ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్ కానీ వాళ్ళకొస్తుంది. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ అయితే లేదు. డౌట్‌గానే రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తున్నారు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఇద్దరి మధ్యలోని ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉంటేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. స్టెబిలిటీ కూడా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటున్నారు. సో, దీనివల్ల ప్రాబ్లమేటిక్‌గా ఉంటుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే మీరు వర్తీ అని వాళ్ళకి అర్థం అవ్వాలండి. వాళ్ళ లవ్ ఏంటంటే వాళ్ళొక రైట్ పర్సన్ మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలియాలండి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి వెళ్ళిపోవాలి అని ఎక్కడా అనుకోవట్లేదు. వాళ్ళ ఆలోచనలో అవేం లేవు. కాకపోతే రిలేషన్‌షిప్ ఎక్కడో కానీ వర్కౌట్ అవ్వదేమో అనే ఫీలింగ్ మాత్రం ఉంది. అంటే ఆ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వాళ్ళలో నుంచి బయటికి పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మీ వైపు నుంచి మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వదండి. అంటే రిస్క్ తీసుకోవచ్చా లేదా అనుకోని అలా ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారనమాట. సో, వాళ్ళకి మీ వైపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, మీరు వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు క్లియర్‌గా చెప్పేస్తే, డెఫినెట్‌గా వాళ్ళింకా ఆలోచించుకుంటారండి. ఇది వర్తా? కాదా? అనేది. బట్ వాళ్ళకి కూడా మీరు కావాలి అనే ఫీలింగ్ ఉంది కాబట్టే, అప్పుడప్పుడు కొన్ని పనులు అలాంటివి చేస్తున్నారు. అండ్ ఇక్కడేంటంటే థర్డ్ పార్టీ మాటలు కూడా వింటున్నారు. ఈ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. బట్ మీ గురించి ఎక్కువ థర్డ్ పర్సన్స్‌తో మాట్లాడుతున్నారండి వీళ్ళు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. అది కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే, ఈరోజు ఈ థర్డ్ పర్సన్ మేబీ మీ గురించి పాజిటివ్‌గా చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలా క్లారిటీ ఇవ్వచ్చు. కానీ రేపనే రోజు ఈ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌ని డ్యామేజ్ కూడా చేయొచ్చండి. అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే చెప్పలేమండి. ఏ రోజు ఎవరు ఎలా ఉంటారో. ప్లస్ ఇవి ఎనర్జీ రీడింగ్స్ కాబట్టి ఇప్పుడు సిట్యుయేషన్ ప్రకారం మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేనిక్కడ అడ్రెస్ చేశాననే అనుకుంటున్నాను కరెక్ట్‌గా. మీకు అర్థమైందనే నేనైతే అనుకుంటున్నాను. సో, డెఫినిట్‌గా ఈ థర్డ్ పర్సన్ పరిస్థితి ఏంటో ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. ఆ వ్యక్తి ఎందుకు అప్పుడప్పుడు వేర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఇన్‌సెక్యూరిటీస్ ఏంటి అనేది కూడా అంటే మీరు తెలుసుకొని అది క్లారిఫై చెయ్యండి. వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వకుండా అది కూడా కొంచెం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టడానికి ఏం లేదండి. వాళ్ళకి ఆల్రెడీ మీరంటే ఇష్టం ఉంది. కాకపోతే కొంత ఇద్దరి మధ్యలోని ఓపెన్‌గా కాన్వర్జేషన్స్ కానీ జరిగితే ఈ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడేంటంటేనండి, ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నట్టున్నారండి. అంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఎక్సైట్‌మెంట్‌గా ఉంది కానీ, ఇప్పుడు ఎక్సైటింగ్‌గా లేదండి. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఈ వ్యక్తిని మీరు కూడా ట్రస్ట్ చేయట్లే. ఎక్కడో కానీ మీకు డౌట్ ఉంది. థర్డ్ పర్సన్ ఉన్నారు, లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారని చెప్పి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీరు డౌట్స్ పెంచుకొని మీరేంటంటే, ఇంకా ఇలానే ఉంటే మాత్రం రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఈ వ్యక్తి మేబీ కలిసుండాలి అనుకున్నా సరే, మీ వైపు నుంచే రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే డెత్ కార్డ్ వచ్చిందో, సో, ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మీలో రావాలండి. మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఆ చేంజెస్ మీరు చేసుకోలేకపోతే, కొన్నిటిని మీరు హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతే, చాలా కష్టమండి రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళడం. మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వ్యక్తిని మీరు హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు మీకు పాస్ట్‌లో ఒకలాగా కనిపించారు. ప్రెజెంట్‌లో ఇంకోలాగా కనిపిస్తున్నారు. మీరు అనుకున్నట్టుగా మెయిన్ ఈ వ్యక్తి లేరండి. సో, ఇద్దరు సేమ్ పేజ్‌లో లేనప్పుడు ఏమవుతుందో మీకు బాగా తెలుసు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అక్కడే రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అవుతుందని. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితో మీరు ఒక బిగినింగ్ చూడాలి అనుకుంటే,
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇవి ఎండ్ చేయాలండి అంతే. సో, ఎప్పుడైతే మీరు ఆ రకంగా కొన్ని ఎండ్ చేసుకొని అంటే పర్వాలేదు ఒక ఛాన్స్ తీసుకుందామని డేర్ చేస్తారో అప్పుడే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. ఇది కంప్లీట్‌గా మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి రెడీగా లేకపోవడం అనేది ఓకే. బట్ మీరు కూడా రెడీగా లేరండి. మీకు కూడా ట్రస్ట్ లేదు. ఈ సిట్యుయేషన్ అంటే సిట్యుయేషన్ అని కాదు కానీ ఈ రిలేషన్‌షిప్ అనేది టెంపరరీ రిలేషన్‌షిప్ లానే మీకు అనిపిస్తుంది. కన్ఫర్మ్‌గా అంటే లైఫ్ లాంగ్ ఉంటారు అనే ఫీలింగ్ అయితే లేదు. ఛాన్స్ అయితే దానికుందండి. ఈ వ్యక్తి వెళ్ళిపోతారు అని మీరేంటంటే స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే ఈ వ్యక్తి ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు అంటే ఈ టైప్ ఆలోచనలు పెట్టుకొని మీలో మార్పులు చేసుకోవడానికి రెడీగా లేకపోతే మాత్రం మరి ఎవరు ఏం చేయలేరు. బట్ ఛాన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మార్పులనేవైతే అవసరం అండి. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇంకో వ్యక్తి కోసం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నప్పుడు, కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసుకున్నప్పుడే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో, ఆలోచించండి. ఇంక మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.